మార్కు సువార్త 11వ అధ్యాయం దాని 22వ వచనాన్ని మనం చదువుదామండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆయన సమస్తము చేయగలిగిన వాడు. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల మాటలను అంగీకరిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. అన్ని వేళలో దేవుడు తన కృప అనుగ్రహించి వారిని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుదామండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనం లోకమును జయించుచున్నాం. విశ్వాసం ద్వారా మనం పాపమును జయించుచున్నాం. విశ్వాసం ద్వారా మనం అపవాదిని జయించుచున్నాం. విశ్వాసం ద్వారా సమస్తము మనం సాధిస్తున్నాము. దేవునికి స్తోత్రం. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు. అద్దరికి పొమ్మని చెప్పిన శిష్యులను వారు ప్రయాణమై 4వ జామున వారు అద్దరి చేరలేని సిచ్యువేషన్ వచ్చింది. పెను తుఫాన్, అలలు వారికి విరోధముగా కొట్టి వారి ఓడ బద్దలైనట్టు ఘోరమైన ఆ అలలో చిక్కిపోయింది. అప్పుడు వారు చూస్తూ ఉండగా అలలపై నడుచుకుంటూ వారి ప్రాణనాథుడు వారి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఆయన వారితో చెప్పారు, భయపడకు, ఇది నేనే. వారితో కూడా ఆయన దోణ ఎక్కాడు. ఆ దోణ అద్దరి చేరింది. దేవునికి స్తోత్రం. నీతో నీ దోణలో నీ ప్రభు ఉన్నాడనుకో, నిన్ను నడు సముద్రంలో ముంచివేయడు. ఆయన నిన్ను ఖచ్చితంగా గమ్యం చేర్పిస్తాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే, పాస్టర్ గారండి మీకు తెలియదండి నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదో, అదెంత పెద్దదైనా నీ దేవునికి అదంత పెద్దది కాదు. హల్లెలూయా. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీకెంత పెద్దదైనా మీ దేవునికి అదంత పెద్దది కాదమ్మా. ఆయన ఖచ్చితంగా దానితో ఆజ్ఞాపిస్తాడు. అలలను అణిచివేశాడు, గాలిని అమర్చివేశాడు. వారు క్షేమంగా అద్దరి చేరుకున్నారు. దేవునికి స్తోత్రం. నీ దోణె మునగడానికి ఆయన అనుమతించడు. నీ ప్రయాణం పతనం అవ్వడానికి ఆయన అనుమతించడు. నీతో కూడా వస్తున్న నీ దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. గనక దేవునికి ఇష్టలుగా నడవడానికి, దైవ చిత్తం నెరవేర్చడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన నీకు కావలసిన వాటన్నిటినీ దయచేసి నిన్ను గమ్యం చేర్పిస్తాడు. నువ్వు ఆందోళన చెందుతావు, కానీ దేవునికి నీ ఆరంభం తెలుసు, నీ ముగింపు తెలుసు. నిన్ను ఎంత సుందరంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు అనే విషయం ఆయన కలలు కని ఉన్నాడు. ఇప్పుడు మనకు అవసరమైనది ఏంటి తెలుసా? నా గురించి నీవు కన్న కలను నాకు కూడా చూపించు ప్రభువా. అలా చూపిస్తే నేను ఆందోళన చెందను. నాకు తెలియకనే నేను ఆందోళన పడుతున్నాను. నువ్వు చూస్తున్నావా? కన్ను ఉన్నదా నా బాధలు అని చెప్పి మనం చెప్పడానికి కారణం ఆయన నవ్వుతున్నాడు. మనం తొందరపడ్డప్పుడల్లా ఆయన నవ్వుతున్నాడు. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను అన్ని పరిస్థితులను చూస్తున్నానమ్మా. వయసు పెరిగిపోయింది, కనబడతలేదా? ఎంత పెరిగింది వయసు? 2 సంవత్సరాలు, అంతే కదా. నీవు 20 సంవత్సరాల్లో పెళ్లి చేసి 80 సంవత్సరాల్లో ఏడవడం ఉత్తమమా? 30 సంవత్సరాల్లో పెళ్లి చేసి 70 సంవత్సరాలు ఆనందంగా ఉండడం ఉత్తమమా? అమ్మాయి పెళ్ళి 20 సంవత్సరాల్లో చేశారు, చాలా గొప్ప విషయం. కానీ 80 సంవత్సరాలు ఏడుపే. ఆ అమ్మాయికి నెమ్మది లేదు. ఆలస్యమైపోయింది. ఆలస్యమైతే మా పాపకి 2 పిల్లలు పుట్టారు, నీ పాప పెళ్ళే కాలేదే అని కొందరు ఎగతాళి చేసే వాళ్ళకు పర్వాలేదండి, దేవుని సమయం రావాలే కదా అని చెప్పుకోవాలి. 2 పిల్లలను కన్నా ఆ తల్లి 80 సంవత్సరాలు ఏడుపు, బాధలు, కలవరం, ఒక రాత్రి కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. ఇక్కడ 32 అయింది, కానీ
అప్పటి నుంచి ప్రశాంతత దేవుడు కలుగజేశారు. దేవునికి స్తోత్రం. కలత చెందకండి, దేవునికి అన్నీ తెలుసు. ఆలస్యమైందని చెప్పి ఆందోళన చెందుతున్నావా? నో నో నో, గాడ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్. ఆయన సమస్తము చక్కగా చేస్తాడు. కలత చెందకు, ఆందోళన చెందకు, లేట్ అయిపోయిందని దిగులు పడకు. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, ఆయన వాటిని సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పగించినానా, నేను చేస్తానా అని చెప్తే ఇంకా పెట్టుకొని తిప్పుతూనే ఉన్నారు, చేతిలో ఇవ్వరు. పని వచ్చినోడు నాకు ఇవ్వండి నేను చేస్తానంటే ఇవ్వం. మనమే పెట్టుకొని ఏం చేస్తున్నాం, ముడి తీస్తున్నాం కానీ వేరే ముడి వేస్తున్నాం. ముడి తీసినట్టు తీస్తున్నాం కానీ వేరే 3 ముడులు తెలియకుండానే పడింది. ఇప్పుడు ఇది ఇప్పే వరకు ఇంకా 3 ముడులు ఇప్పాల్సింది ఉన్నది. గుర్తుపెట్టుకో, నీ జీవితం ఏదో కుప్పకూలిందని నువ్వు అనుకోకు. దేవుని ప్రణాళికలో దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నావు. నీ తొందరపాటుని బట్టి, నువ్వు తీసుకున్న డిసిషన్ని బట్టి నీకు ఈ నష్టం జరిగిందని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నా చేతికి అప్పగించు, నేను నిన్ను నడిపిస్తాను. ఇక్కడి నుంచి నేను నిన్ను బాగు చేస్తాను. ఇక్కడి నుంచి నేను నీ జీవితాన్ని సరిచేస్తాను. నేను నిన్ను లేవనెత్తుతాను. నీకు కావలసిన వాటన్నిటినీ నేను నీకు అనుగ్రహిస్తాను. నీవు ఊహించని స్థాయికి నేను నిన్ను తీసుకుపోతాను. సో దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు మనం కృతజ్ఞతతో ఆయనను నమ్మి ఆయన అందుబాటులో మనం ఉండినట్లయితే సమస్తము మేలు కొరకై సమగూడి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుదామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19-20 వచనాలు. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమి అని అడిగిరి. అందుకాయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని, మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. మనం ఏమంటాం, దేవా మాకు సమస్తం అసాధ్యమే కానీ నీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. దేవుడేమన్నాడు, మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. మనం చేయాల్సిందేంటి, ఆజ్ఞాపించాలి. ఎంత విశ్వాసం ఉండాలి, ఒక ఆవగించంత విశ్వాసం. కొంతమంది చెప్తారు ఆవగించ చాలా నిండుగా ఉంటుంది, అది గొప్పగా ఉంటుంది, అది పూర్తిగా ఉంటుంది. నేను అట్లా అనడం లేదు. అక్షరాల ఒక ఆవగించంత విశ్వాసం ఉండి నువ్వు ప్రకటిస్తే దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు సమస్తము సాధ్యపరచడానికి నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏదైతే పలుకుతావో దేవుడు దానికి సైన్ చేసేస్తాడు. నువ్వేం చెప్పేదంటే మాకు అన్నీ అసాధ్యమేనండి పాస్టర్ గారండి, మాకు అన్నీ అసాధ్యమే. ఇప్పుడు ఏం చేయాలి మరి? దేవుడు వచ్చి సాధ్యపరచాలి. దేవా నువ్వు ముట్టు, దేవుడు అంటున్నాడు నువ్వు స్వస్థపరచు, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడు. మనం వచ్చి నిలబడి బాంచం కాలు మోక్తా ఈ రోగం తీసివేయండి. మళ్ళీ ఎవరికి చెప్తున్నాం? ప్రభువుకే చెప్తున్నాం. ప్రభు ఏమన్నాడు? మీరే స్వస్థపరచండి. తబీదా కూమి అని చెప్పినప్పుడు బాలే లేచి కూర్చున్నది. ఆ పని మనం చేయాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు సాతాను ఏమంటాడు, నువ్వు అంత మంచోడేం కాదు, అటువంటి సాహసం ఏం చేయకు, నువ్వు చెప్తే దేవుడు వినడు, ఎందుకంటే దేవునికి నువ్వంటే అసహ్యం, నువ్వు పాపాత్ముడు, నువ్వు చెప్తే దేవుడు నమ్మడు, నిన్ను నమ్మడు, దేవుడు వినడు, నువ్వు ఏం చెప్పుకో, అటువంటి పొరపాట్లు ఏం చేయకు, అక్కడ నిలబడి ఆయన కాలు మొక్కి బాంజం కాలు మొక్తా తీసివేయి అని చెప్పు అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. నీకు విరోధంగా దుష్టుడు తీసుకొచ్చిన ఆటంకంతో నువ్వు ప్రకటించాలి. యేసు నామమున వెళ్ళిపో అని నువ్వు చెప్పినప్పుడు అది వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం.
ఆమేన్. విశ్వాసం. అల్ప విశ్వాసి, నీ అల్ప విశ్వాసమును బట్టి నువ్వు చేయలేకపోయావు. విశ్వసించండి, దేవుడు సమస్త కార్యములను మనకు సాధ్యపరుస్తారు. దేవునికి స్తోత్రం. దైవ చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి తగినట్లు ధైర్యం తెచ్చుకోండి. అధైర్యపు మాటలకు గుడ్ బై చెప్పండి. ఇది నిన్ను తీసుకొనే పోతుంది. పరిస్థితులు మనతో చెప్తుంది, మనుష్యులు కూడా మనతో చెప్తారు, డాక్టర్లు కూడా చెప్తారు, ఇది నిన్ను తీసుకొనే. వీ నీడ్ టు క్యాన్సల్ ఇట్. నో, గాడ్ ఈజ్ గోయింగ్ టు టచ్ మీ అండ్ హీల్ మీ. ఐఎమ్ గోయింగ్ టు గెట్ వెల్. నేను దీని ద్వారా విడుదల పొందబోచున్నాను అనేటువంటి ఒక విశ్వాసం మనం ప్రకటించుట ద్వారా మన శరీరాత్మ దేహి బలపరచబడడానికి దేవుడు కృపనిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాని 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుందండి? వినుట వలనే. క్రీస్తును గూర్చిన మాట వినుట వలనే మనకు విశ్వాసము కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన ప్రతి మాట కూడా మన విశ్వాసాన్ని బలపరచుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మన విశ్వాసాన్ని బలపరచుచున్నాడు. తన కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏదైనా ఒక కార్యం మనం నమ్మిన ఎడల దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. ఏదైనా ఒక విషయం మనం దేవునికి అప్పగించిన ఎడల ఆయన దాన్ని పరిపూర్ణంగా చేస్తాడు. మనం దేవునికి అప్పగించిన తర్వాత కూడా మనం పోయి తీసిపై చూస్తాం. ఏదైనా ఒక వస్తువు ఒక ప్రాసెస్లో పెడితే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు పోయి పైకి లేపి చూడొద్దు కదా. మనం సహజంగా చేసే కొన్ని పనులు చెప్తాం. మామిడికాయలు తెంపినాం, పేపర్లో చుట్టినాం, అది బియ్యం డబ్బాలో పెట్టాము, లేకపోతే ఇంకెక్కడో పెట్టాము. మళ్ళీ మనం మాటికి పోయి అది తీసి చూస్తాం, అది తెరిచి చూస్తాం. అదొక ప్రాసెస్. అట్లీస్ట్ 2 to 3 days అది అలా ఉండాలి. దానికి కొంచెం వెచ్చగా వచ్చి అది కలర్ మారి అది పండు అయ్యే వరకు మనకు ఓపిక ఉండాలి. మనం పోయి ప్రతిరోజు ఈ పొట్ల విప్పి చూసేసి పెడతాం కనుక 3 రోజులు కావాల్సింది 6 రోజులు అవుతుంది. మనము దేవునికి కార్యం అప్పగించాం కానీ మనకు టెన్షన్ పోవడం లేదు. ఇప్పుడు దేవుడు ఎవరు? ఒక సీఎం కన్నా పిఎం కన్నా గొప్పవాడు. ఆ దేవునికి మన సమస్య మనం అప్పగించాం. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఆయన మాట తప్పడు, ఖచ్చితంగా చేస్తాడు, నిశ్చింతగా ఉండాలి. ఆయన వచ్చి నిన్ను తట్టి లేపుతాడు. ఇదిగో ఇట్ ఈస్ రెడీగా ఉంది, తీసుకోండి అని చెప్పేటువంటి ఒక సిచ్యువేషన్ ఇస్తాడు. మనం కృతజ్ఞతతో మన విన్నపములు దేవునికి తెలియపరచాలి. దేవా, ఈ విషయం ప్రాసెస్లో ఉన్నందుకు స్తోత్రం, నువ్వు కార్యం చేస్తున్నందుకు స్తోత్రం, నువ్వు అద్భుతం చేయబోచున్నందుకు స్తోత్రం, నువ్వు నన్ను దర్శించుచున్నందుకు స్తోత్రం, ఈ కార్యం అద్భుతంగా మీరు చేయబోచున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పి దేవుని మహిమపరచటం మనకు సాధ్యమైతే దేవుడు అన్నీ చేస్తాడు. ఇప్పుడు వ్యవసాయకుడు సంచిలో ఉన్న ఆరిన విత్తనం తీసుకుపోయి బురదలో చల్లుచున్నారు. వ్యవసాయం గురించి ఐడియా లేనోడు చెప్తాడు, ఎందుకయ్యా మంచి చేతికి వచ్చిన ధాన్యం తీసుకుపోయి బురదలో ఎందుకు పడేస్తావు? నీ ఊరుకో, నీకు తెలియదు, ఇది ఆ బురదలో చాలా రోజులు ఉండదు. విత్తనం పడ్డది, కొద్ది రోజులు మొలకెత్తి ఆ పొలమంతా పచ్చిగా తయారవుతుంది. మరికొద్ది రోజులు దానికి సేవ చేస్తే ఒక్క బస్తాలో ఉన్న ఆ విత్తనం 60 బస్తాలుగా తిరిగి వస్తుంది, 100 బస్తాలుగా తిరిగి వస్తుంది. సో విత్తనం పొలంలో చల్లడం వ్యవసాయం చేసేవానికి మాత్రమే తెలుసు. అతడు విశ్వసించినందున ఆ విత్తనం మొలకెత్తి గొప్ప పంటగా తిరిగి వచ్చింది. కొంతమందికి ఇవి తెలియదు, వారు ఎగతాళి చేస్తారు. దేవునికి ఇవ్వడమా? భూమి ఆకాశమును సృష్టించిన దేవునికి ఎందుకండి మీ నాణయాలు, మీ అర్పణలు?
మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవా, నువ్వే యజమానుడు, నేను నమ్ముచున్నాను. నీవు మా యజమానుడు, నేను విశ్వసిస్తున్నాను. మొన్న మా మోటార్ ఆన్ చేశాము, నీళ్ళు రావడం లేదు, వేరొక సౌండ్ వస్తుంది. అప్పుడే నాతోనున్న ఇద్దరు బ్రదర్స్కు పూర్తిగా సబ్జెక్ట్ అర్థం కాలే. నేను చెప్పిన స్విచ్ ఆఫ్ చేయండి, ఒక లోటాలో కొంచెం నీళ్ళు తీసుకురండి, ఈలోపు దాని ఎయిర్ వాల్వ్ ఓపెన్ చేసి ఒక్క మగ్గు నీళ్ళు అందులో పోయగానే ఆ కిందున్న నీళ్ళు పైకి వచ్చి ఆ బయటికి ప్రవహించడం మొదలైంది. వెంటనే మేము ఎయిర్ వాల్వ్ టైట్ చేసాం, స్విచ్ ఆన్ చేసాం, సూపర్గా వాటర్ పైకి పోవడం స్టార్ట్ అయింది. సో మన జీవితంలో మన విశ్వాసం ద్వారా కొన్ని కార్యాలు చేయటంలో దేవుడు తన సర్ప్లస్ బ్లెస్సింగ్స్ మన మీదకి అనుగ్రహిస్తారు. బావిలో ఉన్న నీళ్ళు ట్యాంకులో చేరాలంటే ఈ ఎయిర్ వాల్వ్లో ఒక మగ్గు నీళ్ళు మీరు పోయాల్సి వస్తుంది. ఆ నీళ్లు పోసినప్పుడు ఎయిర్ బయటికి పోతుంది. ఎయిర్ బబుల్స్ బయటికి పోయిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే వాటర్ తిన్నగా ట్యాంకులోకి వెళ్ళడం జరుగుతుంది. మన జీవితంలో దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వీ నీడ్ టు షో ద ఒబీడియన్స్. మన విత్తనము విధేయతగా ఉండాలి, సమర్పణగా ఉండాలి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. మన చర్చ్ ల్యాండ్ కొరకు కొంతమంది లాస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్లో కొంత విశేషమైన అర్పణలు అర్పించారు. అప్పుడు వారిలో కొందరు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. కానీ దైవజనుడు ఆ మాట చెప్పారు, అది నెరవేరుతుంది అని నమ్మిన వారు దాదాపు ఒక 30 మంది ముందుకొచ్చి వారు ఆ కమిట్మెంట్ చూపించారు. అందులో ఒక్కొక్కరు టెస్టిమనీ చెప్పేది మీరు విన్నారు. నేను దేవునికి ఇచ్చేది ఇదే కానీ 30 అంతలుగా దేవుడు అద్భుతం చేశారని లాస్ట్ 2 వీక్స్ కింద ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పి వెళ్ళారు. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. ఇక్కడ కూర్చున్న వారికి అటువంటి ఒక ఆపర్చునిటీ ఇస్తే పరిగెడుతూ వచ్చి దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశారు అని వారు ఖచ్చితంగా చెప్తారు. చూద్దామండి, మలాకీ ప్రవచనం 3వ అధ్యాయం దాని 10 నుంచి 12 వరకు ఉన్న వచనాలు మనం చదువుదామండి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు, 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు, మీరు నన్ను నమ్మి ఆ కార్యం చేసిన ఎడల మీరు నన్ను శోధిస్తున్నారు. మీరు చూడండి, ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసం ఉన్నవాడు మాత్రమే ఆ బురదల్లోకి ఆ విత్తనం వేస్తాడు. విశ్వాసం ఉన్నవాడు మాత్రమే దేవుని చేతిలోనికి ఆ అర్పణలు అర్పిస్తాడు. దేవుడు అలా చేసినటువంటి వారిని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. వారు ఆశీర్వదింపబడడానికి దేవుడు వారిని వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు, మన మరికొంతమందికి కూడా ఆశీర్వాదంగా ఉండడానికి తగినట్లు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. నువ్వు విడవబడిన వాడవు కాదు, నిన్ను దేవుడు తృణీకరించలేదు. నీవు వర్ధిల్లాలని, నీవు ఆశీర్వదింపబడాలని, నీ అవసరతలు తీరాలని దేవుడు నీ గురించి కలలు కంటున్నారు. దేవునికి ఒక డ్రీమ్ ఉంది. మన డ్రీమ్స్ కొన్నిసార్లు పిచ్చి కలలుగా ఉంటాయి. ఓహో, రాత్రి అంతా పాము వచ్చి నన్ను బెదిరించింది కదా. కొంతమందిని పులి బెదిరిస్తుంది. అసలు లైఫ్లో ఎప్పుడు పులిని నేరుగా చూడలేదు, కానీ కలలో ప్రతిరోజు చూస్తారన్నమాట. అటువంటి భయం, కలవరం మనకు కలుగుతూ ఉంటే దేవుడు మన గురించి కనే కలలు ఎలా ఉంటుందంటే మనల్ని భయపెట్టించేది కాదు, మనకు మేలు జరిగించడానికి మన గురించి దేవుడు కొన్ని కలలు చూస్తూ ఉంటాడు. మనం దేవునికి ప్రార్థన చేయవలసింది ఏంటి తెలుసా? దేవా, నీవు కన్న కల నాకు కూడా చూపిస్తావా? నేను కూడా చూడడానికి సహాయం చేస్తావా? ఆ కల నేను చూస్తే
నా ఆందోళన తొలగిపోతుంది, నా కలవరం తొలగిపోతుంది. దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తారు. ఎంతమంది నమ్ముచున్నారు? బహుశా మీరు ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు, బహుశా మీరు వివాహ విషయంలో ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు, బహుశా మీరు మీ ప్రమోషన్ విషయంలో ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు. తెలివి కలవారు డబ్బులు పెట్టి సాధిస్తున్నారండి, మాకు అర్హత ఉంది కానీ మాకేం రావడం లేదు అని చెప్పేటువంటి వారు మన సమాజంలో ఉన్నారు. ఎందుకంటే సమాజం భ్రష్టు పట్టింది. అర్హత కలిగిన వానికి అవకాశం ఇవ్వకుండా డబ్బు చెల్లించే వారికి అవకాశం ఇచ్చే కాలం వచ్చింది. కానీ గుర్తుపెట్టుకోండి, నీవు నమ్మిన దేవుడు నీవు ఊహించిన దానికన్నా, నీవు ఆశించిన దానికన్నా అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరిగించడానికి ఆయనకు ప్రణాళిక ఉన్నట్లయితే నిన్ను ఎవరు ఓడించలేరు. కొద్ది రోజులు కూడా నిన్ను చెరసాలలో పెట్టగలుగుతారు, కొద్ది రోజులు కూడా నీకు ఇబ్బంది పెట్టించగలుగుతారు. కానీ నువ్వు అందులో నుంచి బయటికి వచ్చి మామూలుగా విడుదల పొందరు. యోసేఫు జీవితంలో చెయ్యని నేరాన్ని మోపి జైలు పాలేశాడు. జైలు పాలైన యోసేఫు అందులో ఉండి దేవునికి మొరపెట్టాడు. తప్పింపబడ్డానికి ఆపర్చునిటీ వచ్చినా దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. చివరిగా రాజుగారు కలగన్నాడు, వివరించు వారెవరు లేరు అనుకున్నప్పుడు పానపాత్ర వాహకుడు గుర్తుపెట్టుకున్నాడు, అయ్యో నేను కలను చూచినప్పుడు వివరించిన ఒకడు జైల్లో ఉన్నాడు రాజా, ఈ విషయంలో నీకు అతడే సహాయం చేస్తాడు. ఎవరెక్కడ తీసుకురా యోసేఫును. యోసేఫ్ ఒక ఖైదీగా రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతడు నువ్వు చేసిన నేరమేంటి అని అడగలే. యోసేఫ్ చెప్పాడు, రాజా నువ్వు కన్న కలను దాని అర్థమును భావమును దేవుడు బయలుపరుస్తాడు. రాజుగారి ఎదుట నిలబడిన యోసేఫ్ ఆ కలను వివరించి దాని భావాన్ని తెలియపరచగానే రాజుకు అన్ని జ్ఞాపకంలోనికి వచ్చింది. అవునవునవును, నిన్న రాత్రి నేను చూచినది ఇదే కళ. ఎవరక్కడ? సన్నని నారా బట్ట తీసుకురండి, ఈ ఖైదీ వేషం తీసివేయండి. వెంటనే మేకప్ టీం వచ్చారు, యోసేఫ్ను డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకుపోయారు, స్నానం చేయించారు, కటింగ్ చేయించారు, షేవింగ్ చేయించారు, మేకప్ చేయించారు, సన్నని నారా బట్టలు ధరించారు. తిరిగి రాజుగారి దగ్గరికి వస్తే నిజంగా ఒక ఫరో లాగానే కనబడుతున్నాడు. వేషభూషాదులను బట్టి అద్భుతంగా కనిపిస్తున్నాడు. వెంటనే రాజుగారి పక్కకు అటువంటి ఒక సింహాసనం వేశాడు. రాజుగారు లేచి తన ఉంగరం తీసి యోసేఫ్కు తొడిగించాడు. పేరుకు మాత్రం నేను ఫరోని, ఈ రాజ్య పాలన నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు చెప్పినట్టు రానున్న 7 సంవత్సరాలలో కలుగుచున్న సమృద్ధి, దాని వెనకాల రాబోచున్న కరువు కాలమును మేనేజ్ చేయడానికి నిన్ను నేను అధిపతిగా నియమిస్తున్నాడు. ప్రధానమంత్రిగా యోసేఫ్ నియమింపబడ్డాడు. చెరసాలలో ఉన్న ఒక ఖైదీని ప్రధానమంత్రి చేయడానికి ఎంత టైం పట్టిందండి? దానికి కమిటీలు, డిస్కషన్లు ఏమీ జరగలే. ఇన్స్టంటేనియస్గా దేవుడు ప్రమోట్ చేశాడు. ఖైదీ వస్త్రం తీసి ప్రధానమంత్రి వస్త్రం వేయించాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నీ దేవుడు, ఆ దేవుని నువ్వు సేవిస్తున్నావు. నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయాలని దేవుడు ఉద్దేశించినట్లయితే దాన్ని అడ్డగించడానికి, నీకు వ్యతిరేకంగా రావడానికి ఎవ్వరి వలన సాధ్యం కాదు. దేవుడు సమస్తం నీ కోసం అనుకూలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ధైర్యం కలిగి ఉండండి. దేవుని అందు విశ్వాసం గట్టిగా పట్టుకోండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం. కనుక ఈ దినమందు మన జీవితాన్ని సంపూర్తిగా ప్రభువుకు సమర్పిద్దాం. ఆయన కృప పొందడానికి మనం సమర్పిద్దాం. ఈ మాటల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో విశ్వాసమును గురించి మాతో మాట్లాడారు. మీరు వినిపించిన వాక్యమును బట్టి వందనాలు. మా విశ్వాసమును బలపరచు ప్రభువా. మేము మరి ఎక్కువ కార్యములు నీ కొరకు చేయడానికి తగిన స్తోమత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి దయచేయమని, నీ బిడ్డలను ఆదరించుమని, కృప చూపి ఆశీర్వదించి నీ నామమును మహిమపరచమని
ప్రశాంతత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మా వెనుకడిలో ఎంతో దీవెనగా మార్చినందుకు స్తోత్రం. నిజమైన విశ్వాసముతో నిన్ను వెంబడించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యమందు విశ్వాసముతో ముందుకు నడవడానికి తగిన సహాయం మాకు దయచేయమని, అద్భుతములు జరిగించమని, నీ బిడ్డలందరినీ ఆదరించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.